ఎందరో మహానుభావుడు అందరికీ నా వందనాలు. నిరంతరం మీ గుండెల్లో ఎంత చోటుంటే చాలు అని అనుకునే మీ ఎన్టీఆర్ వెల్కమ్స్ యూ టు ద బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇన్ తెలుగు. Oppo Camera Phone presents Big Boss, co-presented by All Out Ultra. థ్యాంక్స్ అనే పదం ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు. నా సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా ఈ ఇంటి నుంచి థియేటర్ దాకా వచ్చి ఆ సినిమాని చూసి నన్ను ఆశీర్వదించి పోలడంత ప్రేమను పంచారు. నాకెప్పుడు అనిపించేది తెలుగుంటి ప్రతి గడపకి వెళ్ళి పేరున ఏమండి ఈ ప్రేమను నాకు పంచినందుకు, ఈ ఆశీర్వాదం నాకు ఇచ్చినందుకు జీవితాంతం మీకు రుణపడిపోయి ఉంటాను, ఇలాగే మిమ్మల్ని ఎల్లకాలం ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను అని మీ అందరికీ మాట ఇవ్వాలని. కానీ అవకాశం ఎప్పుడు దొరకలేదు. కానీ అవకాశం ఇప్పుడు వచ్చింది. ఆ అవకాశం నాకు ఇచ్చింది ఎవరో కాదు, బిగ్ బాస్. ఎలాగో చెప్పంటారా? వారం మీ ఇంటికి వచ్చి మీ ఇంటిని పాదని పలకరించి మీతో కాసేపు కబుర్లు చెప్పుకొని మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే భాగ్యం, ఆ భాగ్యాన్ని నాకు కలెక్ట్ చేసింది బిగ్ బాస్. అంతేనండి, ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. ఇలా వాడిపోయాను మీ ఇంట్లోకి. ఎంత ఆలోచిస్తున్నారు? ఓహో, సూటు వేసుకున్నాను, సాఫ్ట్గా ఉన్నానన్నా? అబ్బే, లోపల ఒరిజినల్ అలాగే ఉందండి. అది ఎక్కడికి పోదు, అది మారలేదు కూడా. మారింది తెర సైజు మాత్రమే, మన మధ్య బంధం కాదండి. కాకపోతే మనం ఇంకాస్త దగ్గరయ్యాం అంతే. వెల్, బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అసలు ఏంటి షో అని మీ అందరిలోనూ ఒక క్యూరియాసిటీ రన్ అవుతుంది. సింపుల్గా చెప్తానండి, మారుమూల ప్రదేశంలో ఒక ఇల్లు. ఆ ఇంట్లో సౌకర్యాలన్నీ ఉంటాయి, కానీ సేవలు చేసే వాళ్ళు ఉంటారు. అందులో 14 మంది కంటెస్టెంట్స్. వాళ్ళలో వాళ్ళకి ఎంత పరిచయం ఉందో మనకు తెలియదు, కానీ 24 గంటలు 60 కెమెరాల మధ్య 70 రోజులు వాళ్ళు కలిసే ఉంటారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా? ఆగండి, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. రోజులు గడుస్తాయి, కానీ గడియారం ఉండదు. మాట్లాడుకోవచ్చు. ఏంటి ఫోన్లు అనుకుంటున్నారా? అబ్బే, అక్కడ ఉండే వాళ్ళతోనేనండి. స్ట్రిక్ట్లీ ఫోన్స్ అన్నమాట. అలా ఉన్న 70 రోజులు వంట వాళ్లే వండుకోవాలి, ప్లేట్లు వాళ్లే కడుక్కోవాలి, మాసిన బట్టలు వాళ్లే ఉతుక్కోవాలి, ఉతుక్కున్న ఆ బట్టలను వాళ్లే ఇస్త్రీ చేసుకోవాలి, ఇల్లు తుడుచుకోవాలి, టాయిలెట్లు కూడా కడుక్కోవాలి. ఏమాత్రం పరిచయం లేని 14 మంది ఒకే ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది ఏమో చూడటానికి మీతో పాటు నేను ఎదురు చూస్తున్నానండి. కాకపోతే ఈ బిగ్ బాస్ హౌస్లోకి ఎవరు వెళ్ళబోతున్నారు అని చాలా మంది చాలా అంచనాలు వేసేసుకున్నారు. కానీ మీకు సీక్రెట్ చెప్పనా? వెళ్ళబోయేది వాళ్ళు ఎవరు కాదు, వెళ్ళబోయేది మీరేనండి. మిమ్మల్ని తీసుకెళ్ళాను నేను. మరి వెళ్ళిపోదామా? బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండబోతుందో చూసేద్దామా? అయితే ఫాలో మీ.